జై శ్రీరామ్. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో మనకి ఈ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి అంటే కార్తీక మాసంలో వచ్చే ప్రబోధన ఏకాదశి ఏ తేదీన వచ్చింది, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది, మనందరము పూజ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాస విరమణ ఏ సమయంలో చేయాలి అనే విషయాలన్నీ కూడా మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈసారి కార్తీక శుద్ధ ఏకాదశి చాలా విశేషమైనదండి. మన వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన శనివారం రోజున రాబోతుంది. అందులో కార్తీక మాసంలో కార్తీక శనివారం రోజున రావటం చాలా విశేషకరం. ఇటు కార్తీక మాసము శివకేశవుల అందరికీ చాలా ప్రీతికరమైనది. మనము మొట్టమొదటిగా కార్తీక మాసంలో వచ్చే ఏకాదశినే ప్రబోధన ఏకాదశి అని అంటారండి. ఈ ఏకాదశినే మనము బృందాన ఏకాదశి, ప్రబోధన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకుంటాము. అయితే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమిస్తారు. మరలా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటారు. ఎవరైతే ఈరోజు ఉపవాసం ఉండి స్వామిని యథాశక్తితో పూజిస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని మన మహర్షులు తెలియజేశారు. సాయంత్రము శివ విష్ణు ఆలయాలను సందర్శించుకొని అలాగే ఆషాఢ మాసంలో మొదలుపెట్టి చేసే చాతుర్మాస్య దీక్ష ఇవాళ్టితో ముగుస్తాయి. అంతేకాక మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ పితామహులు ఈరోజే అస్త్ర సన్యాసము స్వీకరించి అంపశయ్య మీద శయనించారని మన పురాణాలు మనకి తెలుపుతున్నాయి. ఇంత విశేషమైన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఈ సంవత్సరము నవంబర్ 1వ తేదీన శనివారం వచ్చింది. మరియు ఏకాదశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనగా నవంబర్ 1 తేదీన తెల్లవారుజామున 3:43 ప్రారంభమై రాత్రి 2:41 వరకు ఉంటుంది. అంటే ఈ రోజంతా మనకి ఏకాదశి గడియలు అయితే ఉన్నాయండి. ఈరోజు మన ఇంట్లో కుదిరితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. అలా కుదరకపోతే ఎక్కడైనా ఆలయంలో చేయించుకున్నా చాలా బాగుంటుంది. ఈరోజు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉంటే చాలా మంచిది. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే మానుకోవచ్చు. మరొక ముఖ్య విషయం ఏమనగా మనం ఏకాదశికైనా ఉపవాసం ఉంటే చాలా మంచిదని మన పెద్దలు చెప్తుంటారు. ఈరోజు భోజనానికి బదులు పండ్లు, పాలు తీసుకొనవచ్చును. ద్వాదశి ఘడియలు ముగియక ముందే మనము ఈ ఉపవాస దీక్ష విరమించుకోవాలి. మనకి నవంబర్ 2 రాత్రి 1:15 ద్వాదశి గడియలు ఉంటాయండి. అయితే మనము నవంబర్ 2 ఉదయాన్నే స్వామివారిని పూజించి దేవాలయానికి వెళ్ళి కార్తీక మాసం కనుక దీపదానాలు, స్వయం పాకదానాలు ఇలాంటివి ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇచ్చి ఇంటికి వచ్చి ఉపవాస దీక్ష విరమించుకోవచ్చు. ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి కూడా అని అంటారు. ఇలాంటి ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.